క్రీస్తు పేరటన వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. నా కుటుంబానికి దేవుడు చక్కటి ఓదార్పును అనుగ్రహించలాగన మీ ప్రార్థనలో జ్ఞాపకం తెచ్చుకుంటారని తెలియజేస్తూ మరి రోజు కూడా మరొకసారి ప్రార్థన చేసుకుని కొద్ది నిమిషాలు దేవుని యొక్క మాటలు మనం ఆలోచన చేద్దాం. ప్రార్థన. పరలోకమందున మా తండ్రి, మహోన్నతుడ, మహాగణుడ, మీ పరిశుద్ధమైన ఘనమైన ఉన్నతమైన నామానికి వందనాలు తండ్రి. ఇప్పటి వరకు మీరు తండ్రి ప్రార్థనలోను మరి పాటల్లోనూ బైబిల్ పఠనంలోనూ మిమ్మల్ని స్తుతించటంలోనూ ఆరాధించటంలోనూ మీ సహాయం ఇచ్చారు. మరి సమయంలో మా యొక్క ఆత్మీయ జీవితాన్ని బలపరిచే మీ యొక్క మాటలు మేము ఆలోచన చేస్తుండగా సమయోచితమైన జ్ఞానం ఇవ్వండి. వినబడుతున్నటువంటి వాక్యాన్ని విని విడిచిపెట్టకుండా వాక్యం ప్రకారం జీవించే కృపనివ్వండి. అలాగే ఇక్కడ చేరి మరి ప్రార్థనలోని బిడ్డలను వారి కుటుంబాలను దీవించి ఆశీర్వదించి ఆత్మీయంగా బలపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. కృప చూపించండి. చెప్తున్నా కూడా సమయోచితమైన జ్ఞానం ఇచ్చి ఏ విధంగా చెప్తే నీ పిల్లలకు అర్థమవుతుందో అటు రీతిగా మీ యొక్క జ్ఞానమును బోధించే మరి తండ్రి శక్తిని జ్ఞానమును నాకు అనుగ్రహిస్తారని సమస్తాన్ని మీ చేతులకు అప్పగిస్తూ మా ప్రభువుని రక్షకుడైన క్రీస్తు పేరటి ప్రార్థన అడుగుతున్నాను మా కన్న తండ్రి, ఆమేన్. మరొకసారి మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. మరి గడిచిన వారం యూదా రాజ్యాన్ని పరిపాలించినటువంటి 3వ రాజు ఆస యొక్క జీవితమును గురించి మనము ఆలోచన చేసాం. ఆశ మరి ప్రారంభంలో దేవుని ఎడల భయభక్తులు కలిగి ఉన్నప్పటికీ మరి తన యొక్క చివరి క్షణాల్లో చివరి దినాల్లో మరి అపవాది బంధకాల్లో చిక్కుకొని దేవునికి నచ్చినటువంటి కార్యక్రమాలు చేసినట్టుగా మనము నేర్చుకున్నాము. కాబట్టి అటువంటి ఆ యొక్క చరిత్రను బట్టి మనం ఏం చేయాలంటే ప్రారంభంలో బాగున్న మరి కార్యారంభము కంటే కార్యాంతము మేలు అని ప్రసంగి చెప్పాడు. కాబట్టి మనం ప్రారంభంలో మరి ప్రారంభించేదానికన్నా ముగింపు కూడా అంతకంటే ఉన్నతమైనదిగా ఉండాలని తెలియజేస్తూ మరి ఈరోజు ఆసా కుమారుడు మరి యెహోషాపాతు యొక్క చరిత్రను ఈరోజు మనం ఆలోచన చేద్దాం. ఈ యెహోషాపాతుకు ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి లక్షణాలు, ప్రాముఖ్యంగా ఇతను మరి యేసుక్రీస్తు వంశావళిలో మరి ఈయన పేరు ప్రాముఖ్యంగా కనబడుతుంది. ఒకసారి చూద్దాం. మత్తయి సువార్త 1వ అధ్యాయము 7వ వచనం. మత్తయి సువార్త. సొలొమోను రెహబామును కనెను, రెహబాము అబియాను కనెను, అబియా ఆషాను కనెను, ఆషా యెహోషాపాతును కనెను, యెహోషాపాతు యెహోరామును కనెను. సరిపోతుంది. అంటే వీళ్ళ యొక్క పేర్లు యూదా రాజ్యాన్ని పరిపాలించినటువంటి రాజుల పేర్లు మనకి ఎక్కడ కనబడుతుందంటే యేసుక్రీస్తు వంశావళిలో కనబడుతూ ఉన్నాయి. కాబట్టి వీళ్ళకున్నటువంటి ప్రాధాన్యత, వీళ్ళకున్నటువంటి మరి ఉన్నతమైనటువంటి స్థానము ఈ యొక్క మాటలను బట్టి మనం అర్థం చేసుకోవాలి. ఎందుకనంటే దేవుని కొరకు బ్రతుకుతూ వాళ్ళ వంశంలో నుంచే మరి పరిశుద్ధుడైనటువంటి యేసుక్రీస్తు వారు మరి రావటం చాలా విశేషం. ఇతని యొక్క పాలనా కాలం చూస్తే క్రీస్తుపూర్వం 869 నుంచి 844 వరకు పరిపాలించాడు. సుమారుగా 25 సంవత్సరాలు యొక్క యెహోషాపాతు పరిపాలించాడు. ఇతని గురించిన చరిత్ర మనకి ఎక్కడ కనబడుతుంది అంటే రాజుల మొదటి గ్రంథము 22వ అధ్యాయము 41వ వచనం నుంచి 50వ వచనం వరకు, అలాగే దినవృత్తాంతములు 2వ గ్రంథము 17వ అధ్యాయము 18, 19, 20వ అధ్యాయంలోను, అలాగే 25వ అధ్యాయము 1వ వచనంలోను ఇతని యొక్క చరిత్ర మనకు కనబడుతుంది. ఒకసారి మనం ఆలోచన చేద్దాం. రాజుల 2వ గ్రంథము 3వ అధ్యాయము 4వ వచనం నుంచి 27వ వచనం వరకు ఒకసారి మనం చూద్దాం. రాజుల 2వ గ్రంథము 3వ అధ్యాయము 4వ వచనం నుంచి. మోయాబు రాజు అయిన మేష అనేకమైన మందలు గలవాడే. ఇది కాదండి, ఒకసారి చూద్దాం. రాజుల మొదటి గ్రంథం 22వ అధ్యాయం 41 నుంచి. రాజుల మొదటి గ్రంథం 22వ అధ్యాయము 41 నుంచి. ఆశా కుమారుడైన యెహోషాపాతు
ఇశ్రాయేల్ రాజు అయిన ఆహాబు ఏలుబడిలో 4వ సంవత్సరం మందు యోధాను ఏలనారంభించాను. అంటే ఇక్కడ ఆశా కుమారుడైనటువంటి యెహోషాపాతు ఇశ్రాయేలుని పరిపాలించినటువంటి రాజు అయినటువంటి ఆహాబు పరిపాలిస్తున్నప్పుడు 4వ సంవత్సరంలో యోధాను ఏలనారంభించెను. యెహోషాపాతు ఏలనారంభించి అతడు 35 వాడై యెరూషలేములో 25 ఏండ్లు ఏలెను. అతని తల్లి పేరు అజుబా, ఆమె సిల్హీ కుమార్తె అయి ఉండెను. అంటే ఈ యొక్క యెహోషాపాతు పరిపాలించే నాటికి 35 సంవత్సరాల వయసులో మరి ఆయన పరిపాలనలోకి వచ్చాడు. అలా వచ్చిన తర్వాత సుమారుగా 25 సంవత్సరాలు పరిపాలించాడు. ఇక్కడ ఆహాబు పరిపాలనలో 4వ సంవత్సరం, ఇశ్రాయేల్ రాజ్యాన్ని పరిపాలిస్తున్నటువంటి రాజు ఆహాబు పరిపాలనలో 4వ సంవత్సరం. అంటే ఆహాబుకు ముందు పరిపాలించినటువంటి రాజు మనకి ఎవరనంటే ఒమ్రికి ముందు జిమ్రికి ముందు యాలాకు ముందు బయాసకు ముందు నాదాబుకు ముందు యెరోబాము. అంటే ఈ యొక్క ఆశా ఏలుబడిలో మరి సుమారుగా 4 రాజులు, ఇశ్రాయేల్ రాజులు మారిపోయారు. అంటే ఈ రాజుల పరిపాలన కాలంలో మరి ఎవరున్నారంటే ఆశ ఉన్నాడు. ఆశా కుమారుడైనటువంటి యెహోషాపాతు మరి 4వ సంవత్సరంలో రాజ్యాధికారాన్ని మరి స్వీకరించాడు. 35 సంవత్సరంలో అతని పాలన ప్రారంభమైంది. ఇలా ప్రారంభమైన తర్వాత ఇప్పుడు మనం దినవృత్తాంతాలకు వద్దాం. ఒకసారి ఎక్కువ చరిత్ర మనకి దినవృత్తాంతాల్లో కనబడుతుంది కాబట్టి దినవృత్తాంతములు 2వ గ్రంథము 17వ అధ్యాయము మొదటి వచనం నుంచి వద్దాం. తర్వాత అతనికి బదులుగా యెహోషాపాతు రాజై ఇశ్రాయేలు తన మీదకి రాకుండా తన రాజ్యమును బలపరుచుకున్నాడు. అంటే మొట్టమొదటిగా ఈ యెహోషాపాతు ఎప్పుడైతే రాజు అయ్యాడో, రాజు అయిన వెంటనే చేసినటువంటి పని ఏంటంటే తన రాజ్యాన్ని బలపరుచుకున్నాడు. శత్రువులు దాడి చేయకోకుండా తన యొక్క రాజ్యాన్ని ఏం చేశాడనంటే బలపరుచుకున్నాడు. రాజ్యానికి కావలిగా బలగాలను పెట్టుకున్నాడు. తర్వాత అతడు యూదా దేశంలోను ప్రాకారములన్నిటి యందును యూదా దేశమందును తన తండ్రి అయిన ఆశ పట్టుకొనిన ఎఫ్రాయిము పట్టణముల యందును కావలి బలములను ఉంచెను. యెహోవా అతనికి సహాయుడై ఉండగా యెహోషాపాతు తన తండ్రి అయిన దావీదు ప్రారంభ దినములలో నడిచిన మార్గమందు నడిచెను. అంటే ఇక్కడ ఈ యెహోషాపాతు నడుస్తున్నటువంటి మార్గం చాలా ఉన్నతమైనటువంటి, తన పితరుడు దావీదు ఏ మార్గంలో అయితే నడిచాడో అటువంటి మార్గంలో ఆయన నడిచాడు. అలా నడుస్తూ ఉన్నప్పుడు ఈయనకి ఎవరు తోడుగా ఉన్నారు? యెహోవా యెహోషాపాతుకు తోడై ఉన్నాడు. అలా ఉన్నాడు కాబట్టి ఈయన ఎవరి మార్గంలో నడిచాడు? తన పితరుడు అయినటువంటి దావీదు నడిచినటువంటి చక్కటి ఉన్నతమైనటువంటి మంచి మార్గంలో ఆయన నడిచాడు. అంటే ఇంత ఉన్నతమైనటువంటి మార్గం అనుసరించడానికి, దేవుని యెడల భయభక్తులు కలిగి ఉండడానికి ఇతనికి తోడుగా ఉన్నది ఎవరు అనంటే తండ్రి అయినటువంటి దేవుడు అతనికి తోడుగా ఉండి మరి దావీదు నడిచినటువంటి మార్గంలో నడిచాడు. యెహోషాపాతు దేవుని ఆజ్ఞలను అనుసరించి నడిచాడు. 6వ వచనం, యెహోవా మార్గముల యందు నడుచుకొనుటకు అతడు తన మనసును దూరపరుచుకున్నవాడై ఉన్నత స్థలములను దేవతా స్తంభములను యోధాలో నుండి తీసివేసెను. యెహోషాపాతు మరి దేవుని మార్గంలో నడవడానికి ఏమి దృఢపరుచుకున్నాడంటే తన యొక్క మనస్సును ఏం చేశాడు? దృఢపరుచుకున్నాడు. అంటే యెహోషాపాతు దేవుని మార్గంలో నడవడానికి తన మనస్సును దృఢపరుచుకున్నాడు. ఇప్పుడు మనము కూడా దేవునిలో ఉండాలి అని అంటే మన మనసు ఏమవ్వాలి? దృఢపరచబడాలి. దృఢపరచబడకపోతే కనుక దేవుని సన్నిధికి మనం రాలేం. మనకు ఒక దృఢమైనటువంటి తీర్మానం మనకు ఉండాలి. ఏంటంటే
ఈరోజు దేవుని సన్నిధిలో నేను ఉండాలి, నేను ప్రతి వారం దేవుని సన్నిధికి వెళ్ళాలి, ప్రతిదినము ప్రార్థన చేసుకోవాలి, ప్రతిదినము వాక్యం చదవాలి, ప్రతిదినము నాకు ఆత్మీయ జీవితాన్ని వాక్యం ద్వారా నేను సరి చేసుకోవాలనేటటువంటి దృఢమైనటువంటి మనసు కావాలి. ఇక్కడ యెహోషాపాతుకున్న ఒక చక్కటి ఉన్నతమైన లక్షణం ఏంటంటే మనసును దృఢపరుచుకున్నారు. ఇలా దృఢపరుచుకున్నటువంటి వారు మనకి ఇంకా పరిశుద్ధ గ్రంథంలో ఎవరైనా ఉన్నారా అని అంటే మనకి మోషే గారు కనబడతారు. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 11వ అధ్యాయము, హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 11వ అధ్యాయము 24వ వచనం. మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాలము పాపభోగము అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని యోచించి ఫరో కుమార్తె యొక్క కుమారుడని అనిపించుకొనుటకు ఒప్పుకొనలేదు. ఏలయనగా అతనికి ప్రతిఫలముగా కలగబో బహుమానమందు దృష్టి ఉంచెను. విశ్వాసమును బట్టి అతడు అదృశ్యుడైన వానిని చూచినట్టు స్థిరబుద్ధి గలవాడై రాజాగ్రహమునకు భయపడక ఐగుప్తుని విడిచిపోయాడు. అంటే ఇక్కడ క్రీస్తు విషయమైనటువంటి నింద గొప్ప భాగ్యమని మోసే తన హృదయాన్ని దృఢపరుచుకున్నాడు. అంటే మనము కూడా దేవుని సన్నిధిలో ప్రార్థించాలి అనేటటువంటి దృఢమైన సంకల్పం మనకు ఉండాలి. అటువంటి దృఢమైనటువంటి సంకల్పం మనం లేకపోతే ఆత్మీయ జీవితంలో మనము ముందుకు వెళ్ళలేం. అలాగే నిత్యమైనటువంటి నిర్ణయం. కీర్తనల గ్రంథము 119వ అధ్యాయము 112వ వచనం. కీర్తనల గ్రంథము 119వ అధ్యాయము 112. నీ కట్టడలను గైకొనుటకు నా హృదయమును నేను లోపరుచుకొని ఉన్నాను, ఇది తురు వరకు నిలుచు నిత్య నిర్ణయం. ఇక్కడ కూడా భక్తుడు ఏం చెప్తున్నాడనంటే దేవుని కట్టడలు గైకొనడానికి నా హృదయమును నేను లోపరుచుకున్నాను. దేవుని యొక్క మాట, దేవుని యొక్క పని జరిగించాలని అంటే మనకి దేన్ని లోపరుచుకోవాలి? హృదయాన్ని లోపరుచుకోవాలి. ఈ హృదయాన్ని లోపరుచుకుంటేనే దేవుని పని చేయగలం. మన హృదయాన్ని మనం లోపరుచుకుంటేనే మన తల్లిదండ్రుల మాట వినగలం. మన హృదయాన్ని మనం లోపరుచుకుంటేనే పెద్దవాళ్ళు చెప్పిన మాట మనం వినగలం. మన హృదయాన్ని మనం లోపరుచుకుంటే స్కూల్లో టీచర్ చెప్పిన మాట మనము వినగలుగుతాం. ఇక్కడ కూడా దేవుని యొక్క భక్తిని కొనసాగించడానికి హృదయాన్ని మనము లోపరుచుకోవాలి. ఇది తుది వరకు నిలుచు నిత్య నిర్ణయం. ఎప్పటి వరకు? మరణించే వరకు ఉండేటటువంటి నిత్యమైనటువంటి నిర్ణయం. ఇక్కడ ఇద్దరు యొక్క భక్తుల జీవితంలో దృఢమైనటువంటి సంకల్పము, మనసును దృఢపరుచుకోవడం మనం చూసాం. కాబట్టి మనము కూడా భక్తి విషయంలో ఏం చేయాలంటే మన యొక్క మనసును దృఢపరుచుకోవాలి. అలాగే మరి ముందుకు వెళ్ళిపోదాం. దినవృత్తాంతాల 2వ గ్రంథం 17వ అధ్యాయము 7వ వచనం. తన ఏలుబడి యందు 3వ సంవత్సరంలో యోధా పట్టణములలో ఇదిగోండి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ధర్మశాస్త్రమును బోధించుటకై అతడు పెద్దలైన బెన్హయిలును, ఓబద్యాను, జకర్యను, నెతనేలును, మికాయను, సెమయ, నెతన్య, జబద్య, ఆసాయేలు, సెమీరమోతు, యెహోనాతాను, అదోనియా, టోబియా, టోబోదోనియా అను లేవీలను, యాజకులైన ఎలీషమాను, యెహోరామును పంపెను. ఇక్కడ తన పరిపాలనలోకి వచ్చిన 3వ సంవత్సరంలో ఏం చేశాడనంటే ఆ యోధా ప్రాంతమంతా, యోధా పట్టణమంతా, ఆ పట్టణంలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా ధర్మశాస్త్రాన్ని బోధించారు.
ధర్మశాస్త్రాన్ని ప్రకటించాలి. ఈ ధర్మశాస్త్రం ప్రకటించడానికి, బోధించడానికి, ధర్మశాస్త్రాన్ని నేర్పించడానికి అక్కడ ఉన్నటువంటి ప్రముఖులు ఎవరు అనంటే పెద్దలైనటువంటి వారు. వీళ్ళని పెద్దలు అనాలి. ఈ పెద్దలు సుమారుగా 13 మంది మనకు అక్కడ కనబడతారు. ఈ 13 మందిని కూడా ప్రత్యేకంగా ఎన్నుకొని ఆ యోధా పట్టణమంతా కూడా ఏం చేయాలంట, ధర్మశాస్త్రాన్ని బోధించాలని చెప్పి మరి యెహోషాపాతు ఒక నిత్యమైనటువంటి నిర్ణయం తీసుకుని 9వ వచనంలో వారు యెహోవా ధర్మశాస్త్ర గ్రంథమును చేతపుచ్చుకొని యోధా వారి మధ్య ప్రకటన చేయుచు యోధా పట్టణములన్నిటను సంచరించుచు జనులకు బోధించారు. అంటే ఈ యెహోషాపాతు తీసుకున్నటువంటి నిత్యమైన నిర్ణయం ఏంటంటే అక్కడ ఉన్నటువంటి ఒక యోగ్యులైనటువంటి పెద్దలు, ఈ పెద్దల్ని మరి ధర్మశాస్త్రం తెలిసినటువంటి, వాక్యం తెలిసినటువంటి వారు, ఇటువంటి పెద్దల్ని ఆ యోధా పట్టణం అంతా కూడా పంపించి మీరు వాళ్ళకి ధర్మశాస్త్రాన్ని బోధించాలి అని చెబితే వాళ్ళందరూ కూడా మరి ధర్మశాస్త్రాన్ని చేతపట్టుకుని ఆ ప్రాంతంలోనికి వెళ్ళి ధర్మశాస్త్రాన్ని బోధిస్తూ ప్రకటన చేసు యోధా పట్టణములన్నిటిని సంచరించుచు జనులకు బోధించారు. అంటే పెద్దలుగా ఉన్నటువంటి వారు చేయవలసినటువంటి పని ఏంటంటే మనం ఏటట ఏం పెడతాం, సభలు పెడతాం. ఎక్కడ? మన దగ్గరే పెట్టుకుంటాం. కానీ ఇక్కడ యోధా పట్టణం అంతా కూడా ఈ 13 మందిని మరి యెహోషాపాతు వాళ్ళకు ఒక చక్కటి అధికారం ఇచ్చి ఆర్జించి మీరు ధర్మశాస్త్రాన్ని బోధించాలని వాళ్ళకి చెప్పాడు. చెప్పినప్పుడు వీళ్ళందరూ కూడా మేము చెయ్యము అని అనుకోకండి. పెద్దలైనటువంటి వారు ఏం చేశారని అంటే యోధా పట్టణం అంతా యోధా వారి మధ్య ప్రకటన చేయొచ్చు, యోధా పట్టణములన్నిటిని సంచరించుచు జనులకు బోధించిరి. యోధా దేశము చుట్టూ ఉండు దేశముల రాజ్యములన్నిటి మీదకి యెహోవా భయం వచ్చినందున వారు యెహోషాపాతుతో యుద్ధము చేయకుండా, అంటే స్థానికంగా ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఎలా ఉన్నారు అని అంటే వ్యతిరేకమైనటువంటి ధోరణి కలిగి ఉన్నారు. ఇటువంటి ధోరణి కలిగి ఉన్నటువంటి వారికి ఎప్పుడైతే వాక్యం ప్రకటించబడిందో వాళ్ళు యెహోషాపాతు మీదకి యుద్ధం చేయడానికి భయపడ్డారు. ఎందుకంటే దేవుని వాక్యం వాళ్ళకి ప్రకటించబడింది. దేవుని ఎడల భయభక్తులు కలిగి ఉన్నటువంటి వారి యొక్క జోలికి వస్తే ఎటువంటి ప్రమాదం ఉందో వాళ్ళకి తెలుసు. అందుకని వాళ్ళు యుద్ధం చేయడానికి వాళ్ళ మీదకి మరి యెహోషాపాతు మీదకి రాలేదు. ఎందుకంటే వాక్యము ఎక్కడైతే మరి ప్రకటించబడుతుందో అక్కడ ఏం కలుగుతుంది అని అంటే వెలుగు కలుగుతుంది. కీర్తనల గ్రంథము 119వ కీర్తన 130వ వచనం, నీ వాక్యము వెల్లడి అగుటతోడనే వెలుగు కలుగును. ఎక్కడైతే వాక్యం ప్రకటించబడుతుందో, ఎక్కడైతే వాక్యము వినిపించబడుతుందో, ఈ విన్న వాక్యము ఎప్పుడైతే గ్రహించబడుతుందో అక్కడ ఏం కలుగుతుంది? వెలుగు కలుగుతుంది. దేవుని యొక్క వాక్యము ప్రకటించబడిన తోడనే వెలుగు కలుగుతుంది. ఒక ప్రకాశవంతమైనటువంటి జీవితం మనుషుల్లో మరి ప్రారంభమవుతుంది. ఎప్పుడనంటే వాక్యానికి చెవినిచ్చినప్పుడు, వాక్యానికి హృదయాన్ని ఇచ్చినప్పుడు. ఇక్కడ మరి విరివిగా సువార్త ప్రకటించబడుతున్న మరి మనుషుల యొక్క మనస్తత్వాలు మారట్లేదు, మనుషుల యొక్క హృదయాలు కదలట్లేదు అని అంటే దాని వెనక ఎవరున్నారు అని అంటే అపవాది అంధకార సంబంధంలో కూరుకుపోయారు. కాబట్టి ఇక్కడ వాక్యం వెల్లడి అగుటతోడనే వెలుగు ప్రకాశిస్తుంది. అలాగే సామెతల గ్రంథము 29వ అధ్యాయం 18వ వచనం, సామెతల గ్రంథము 29వ అధ్యాయం 18వ వచనం, దేవోక్తి లేని ఎడల జనులు కట్టు లేక తిరుగుదురు. అంటే దేవుని యొక్క మాట లేకపోతే ప్రజల మధ్యన ఏముండదనంటే ఐక్యత ఉండదు. ఒక కట్టుబాటు అనేది ఉండదు. దేవుని వాక్యము లేకపోతే, దేవోక్తి లేకపోతే, దేవుని కట్టడ అనేది లేకపోతే మరి ఐక్యత అనేది లోపిస్తుంది. ఐక్యత లేకపోతే
ఏం జరుగుతుందో సమాజంలో మనకు తెలుసు. ఐక్యత లేకపోతే ఒకరు గురించి ఒకరు చెడుగా చెప్పుకుంటూ మరి శాఖోపశాఖలుగా విడిపోతారు. నేడు సంఘాల్లో ఒక సంఘం 2-3 సంఘాలు అవుతుందనంటే, 2-3 భాగాలు అయిపోతుందనంటే కారణం ఏంటి? నాకు నచ్చిన వాళ్ళు నాతో ఉంటారు, మీకు నచ్చిన వాళ్ళు మీతో ఉంటారు. అంటే ఇక్కడ దేవోక్తి అనేది లేదు, దేవుని కట్టడ అనేది లేదు. లేకపోతే దేవుడి కట్టడ అనేది లేకపోతే జనుల్లో ఐక్యత అనేది లోపిస్తుంది. అలాంటిది లోపించకుండా యెహోషాపాతు చక్కటి నిర్ణయం తీసుకున్నాడు. ఆ నిర్ణయం ఏంటి అని అంటే, సమాజంలోనికి వెళ్ళి పెద్దల ద్వారా ధర్మశాస్త్రాన్ని వాళ్ళకు బోధించడం, దేవుని వాక్యం వైపు వాళ్ళని నడిపించే గొప్ప ఉన్నతమైన మహోన్నతమైనటువంటి కార్యక్రమము నడిపించాడు. మనము కూడా ప్రతి ఏటా కూడా సువార్త సభల ద్వారా దేవుని యొక్క సువార్తను అనేక మంది దైవజనులను పిలిపించి మరి వాక్యం చెప్పిస్తూ ఉన్నాం. అలా చెప్పించినప్పుడు మరి అది చాలా ప్రయోజనకరమైనది. ఎందుకనంటే ఎవరు విన్నా ఎవరు వినకపోయినా ప్రతి సంవత్సరము కూడా మరి జరుగుతూ ఉన్నాయి. కాబట్టి ఈ యొక్క మాటలను బట్టి మరి ఏ ఒక్కరైనా మారుతారనేటటువంటి ఉద్దేశంతో మరి సంఘం ద్వారా జరుగుతూ ఉన్నాయి. ఆనాడు యెహోషాపాతు ప్రతిదినము కూడా ఈ విధమైనటువంటి సువార్త సభలను ఏర్పాటు చేశాడు. ఎప్పుడైతే ఈ విధంగా వాళ్ళని మరి ఆత్మీయ స్థితిలో బలపరిచాడో అప్పుడు మరి వాళ్ళందరూ కూడా యెహోషాపాతుతో యుద్ధము చేయకుండిరి. 11 ఫిలిష్తీయులలో కొందరు యెహోషాపాతునకు పన్నును కానుకలను ఇచ్చుచు వచ్చిరి. ఎప్పుడైతే వీళ్ళకి దేవుని యొక్క వాక్యం అర్థమైందో, ఇక్కడ మరి యొక్క రాజ్యానికి పన్నులు అలాగే కానుకలను తీసుకొని వస్తూ ఉన్నారు. తర్వాత అరబీలు అతనికి 7,700 గొర్రె పొట్టేళ్లను 7,700 మేకపోతులను తెచ్చుచు వచ్చిరి. యెహోషాపాతు అంతకంతకు గొప్పవాడై యోధా దేశమునందు కోటలను సామగ్రిని నిలువ చేయు పట్టణమును కట్టించాడు. అంటే ఎంత గొప్ప ఉన్నతమైనటువంటి స్థాయికి వెళ్ళిపోయాడో. ఎప్పుడైతే యెహోవా ఈ యెహోషాపాతుకు తోడున్నాడో అన్ని పనులు అన్ని కార్యాలు చక్కని రీతిలో దేవుని యెడల భయభక్తులు కలిగినటువంటి వాడుగా ప్రజలకు మేలు కలిగించేటటువంటి ఉన్నతమైనటువంటి కార్యక్రమాలు యెహోషాపాతు చేశాడు. ఎప్పుడైతే ఘనత ఐశ్వర్యం కలిగిందో, ఒకసారి 18వ అధ్యాయం 1వ వచనం చూస్తే, తనకు ఐశ్వర్యమును ఘనతయు అధికముగా కలిగిన తర్వాత యెహోషాపాతు ఆహాబుతో 1000 మంది. ఇక్కడ ఒకసారి మనం ఆలోచన చేస్తే, ఇక్కడ మరి ముందు 17, 18, 19 వచనాల్లో మనం చదువుకుంటే సుమారుగా యెహోషాపాతుకు మొత్తం 11 లక్షల మంది సైన్యం ఉంటారు. 11 లక్షల మంది సైన్యాన్ని సంపాదించుకుంటాడు. గొప్ప సైన్యము అతను ఏర్పాటు చేసుకుంటాడు. కాబట్టి ఇక్కడ ఎప్పుడైతే ఐశ్వర్యము ఘనత వచ్చినాయో అధికముగా కలిగిన తర్వాత యెహోషాపాతు ఎవరితో 1000 మందాడు? ఆహాబుతో 1000 మందాడు. ఆహాబు ఏమన్నా మంచివాడా? ఇశ్రాయేల్ రాజ్యాన్ని పరిపాలించినటువంటి రాజుల్లో అత్యంత దుర్మార్గుడు ఎవరైనా ఉన్నారంటే ఆహాబు, యెజెబెలు. వీళ్ళంత దుర్మార్గులు ఇంకా ఎవరు లేరు. అంత దుర్మార్గం కలిగినటువంటి వాడితో ఎంత భయభక్తులు కలిగినటువంటి వ్యక్తి 1000 మందాడు. అంటే సంబంధాన్ని కలుపుకున్నాడు. 1000 మందడం అని అంటే తన యొక్క మరి యెహోరాము మరి ఆహాబు కుటుంబానికి చెందినటువంటి అతల్యానిచ్చి వివాహం చేశాడు. ఆహాబు కుటుంబానికి చెందినటువంటి అతల్యానిచ్చి వివాహం చేశాడు. అప్పుడు యెహోషాపాతు తర్వాత యెహోషాపాతు తర్వాత యెహోరాము. ఈ యెహోరాముకి ఎవరినిచ్చి వివాహం చేశాడు? అతల్యానిచ్చి వివాహం చేశాడు. ఇప్పుడు దీనంతటికి కారణం ఎవరంటే యెహోషాపాతు తీసుకున్న అత్యంత దారుణమైనటువంటి నిర్ణయం. ఈ నిర్ణయాన్ని బట్టి యోధా రాజ్యంలో ఒక రాణి ఉంటుంది. ఆ రాణి ఎవరంటే అతల్య. ఈ అతల్య గురించి మనకు తెలుసు. తన పిల్లల్ని ఏ విధంగా పెంచింది? దుర్మార్గముగా ప్రవర్తించడం నేర్పించింది పిల్లలకి. అంత దారుణమైనటువంటి రాణి రాజ్యాధికారంలోకి రావడానికి కారణం ఎవరు అని అంటే యెహోషాపాతు. అప్పటి వరకు బాగానే ఉన్నాడు. ఎప్పుడైతే ధనము ఘనత ఐశ్వర్యము పెరిగిందో మరి తనకున్నటువంటి పరిస్థితిని బట్టి మరి అపవాది తన మనోనేత్రానికి గుడ్డితనం కలిగజేసి మరి
చెడ్డ రాజు అయినటువంటి ఆహాబుతో సంబంధం పెట్టుకునేటటువంటి స్థితిలోనికి వెళ్ళాడు. ఇక్కడ రాజవంశంలో ఉన్న వారందరినీ కూడా అతల్లి ఏం చేసింది, మొత్తం అందరినీ రాజకుమారులందరినీ కూడా చంపించేసింది. యెహోషాపాతు రామోత్ గిలాదు మీదకి యుద్ధమునకు వెళ్దాము, వస్తావా అని అడిగాడు ఈ 18వ వచనంలో. ఎందుకంటే ఆశ ముందు రామోత్ గిలాదు మీదకి వెళ్ళి ఆగిపోతాడు. అలా ఆగిపోయినటువంటి పరిస్థితిని బట్టి ఇక్కడ ఈ ఆహాబు ఏం చేస్తాడనంటే 2వ వచనం, కొన్ని సంవత్సరములు గతించిన మీదటే సోమరంలో నుండి ఆహాబు నద్దకు పోయాను. ఆహాబు అతని కొరకు, అతని వెంట వచ్చిన జనుల కొరకు అనేకమైన గొర్రెలను పశువులను కోయించి తనతో కూడా రామోత్ గిలాదు మీదికి పోవుటకు అతన్ని ప్రేరేపించాడు. అంటే ఇక్కడ ఈ యెహోషాపాతుతో పాటు వచ్చినటువంటి వారందరికీ కూడా ఏం చేశాడు, గొర్రెలను మేకలను కోసి వాటి మాంసాన్ని వండి పెట్టాడు. ఎందుకు పెట్టాడు, రామోత్ గిలాదు మీదకి యుద్ధానికి వెళ్దామని అతన్ని ప్రేరేపించాడు. ప్రేరేపించిన తర్వాత 3వ వచనం, ఇశ్రాయేల్ రాజు అయిన ఆహాబు యోధా రాజు అయిన యెహోషాపాతును చూచి, నీవు నాతో కూడా రామోత్ గిలాదుకు వచ్చేతావా అని అడగగా యెహోషాపాతు అంటున్నాడు, నేను నీ వాడిని అంటున్నాడు. ఈయన చరిత్ర ఏంటి, యెహోషాపాతు ఏమో అప్పటి వరకు ఎలా బ్రతికాడు, దేవుని ఎడల భయభక్తులు కలిగి సువార్త సభలు జరిగిస్తూ దేవుడు అతనికి తోడుగా ఉన్నాడు, వర్ధిల్లాడు, కానుకలు వస్తున్నాయి, 11 లక్షల మంది సైన్యాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. దేవుని దయలో మనుషుల దయలో వర్ధిల్లుతూ వచ్చినటువంటి ఈయన ఈ ఆహాబుతో ఎప్పుడైతే వియ్యమందాడో, ఈ వియ్యమందిన తర్వాత ఈ యెహోషాపాతును ప్రేరేపిస్తున్నాడు, రామోత్ గిలాదు మీదకి యుద్ధానికి వెళ్దామన్నప్పుడు వెంటనే అంటున్నాడు, నేను నీ వాడను, నా జనులు నీ జనులు, మేము నీతో కూడా యుద్ధమునకు వచ్చేదామని చెప్పెను. మరియు యెహోషాపాతు ఇశ్రాయేల్ రాజుతో, నేడు యెహోవా యొద్ద సంగతి విచారణ చేద్దామన్నాడు. యెహోషాపాతు పాపము ఈడు చెడ్డోడైనా యెహోషాపాతు మంచోడు కదా, ఎలాగైతే యుద్ధానికి వెళ్దామన్న వెంటనే వెళ్ళిపోదామని అనకుండా ఏం చేద్దామన్నాడు, దేవుని దగ్గర విచారణ చేద్దాం, ప్రార్థిద్దాం, దేవుడు ఏం చెప్తాడో అని అంటే వెంటనే ఆహాబు అంటున్నాడు, ఇశ్రాయేల్ రాజు 400 మంది ప్రవక్తలను సమకూర్చి నేను రామోత్ గిలాదు మీదకి యుద్ధమునకు పోవుదునా మానునా అని వారిని అడిగాను. అందుకారు, పొమ్ము, దేవుడు రాజు చేతికి దాన్ని అప్పగించినని చెప్పారు. అంటే ఇక్కడ ఈ ఆహాబు ఎంతమంది ప్రవక్తలను ఏర్పాటు చేసుకున్నాడు, 400 మంది ప్రవక్తలు. ఈ 400 మంది ప్రవక్తలు ఎవరు, యెహోవా ప్రవక్తలు కాదు, బయలు ప్రవక్తలు. వీళ్ళు ఈ బయలు ప్రవక్తలను ఏర్పాటు చేసుకుని వాళ్ళని అడిగితే వాళ్ళు ఏమంటున్నారు, నువ్వు వెళ్ళు, మీ చేతికి దేవుడు రాజ్యాన్ని, రామోత్ గిలాదు అనేటటువంటి ప్రాంతాన్ని, ఆ రాజ్యాన్ని మీ చేతికి అప్పగిచ్చేస్తాడని చెబితే అప్పుడు యెహోషాపాతు అంటున్నాడు, మనము అడిగి విచారణ చేయటకే ఈ 400 మంది తప్ప యెహోవా ప్రవక్తలలో ఒక్కడైనా ఇచ్చట లేడా అని అడిగితే ఇశ్రాయేల్ రాజు యెహోవా యొద్ద విచారణ చేయటకు ఇమ్లా కుమారుడైనటువంటి మీకాయా అను ఒకడు ఇచ్చట ఉన్నాడు. అయితే అతడు నన్ను గూర్చి మేలు ప్రవచింపగా నిత్యము కీడునే ప్రవచించుచున్నాడు. అంటే ఒక యెహోవా ప్రవక్త ఉన్నాడు, ఈ యెహోవా ప్రవక్త మీకాయా ఇతని గురించి చెడ్డగా చెప్తున్నాడు అంటున్నాడు. అంటే ఇప్పుడు ఒక వ్యక్తి చెడు చేస్తానన్నప్పుడు వద్దు అని చెబితే అది చెడుగా చెప్పినట్ట, క్షేమం కోరి మంచి చెప్పినట్ట? క్షేమము కోరి ఆ మార్గంలో వెళ్తే నువ్వు పాడైపోతావని మంచి చెప్పినట్టు. ఇక్కడ ఈ ఆహాబు ఏం చెబుతున్నాడనంటే, ఈయన నా ఎడల మేలు ప్రవచింపగా నిత్యము కీడునే ప్రవచిస్తున్నాడు గనుక నేను వాని యందు పగ కలిగి ఉన్నాననగా, యెహోషాపాతు నువ్వు అలాగనొద్దు. అప్పుడు ఇశ్రాయేల్ రాజు తన పరివారంలోనున్న ఒకరిని పిలిచి, ఇమ్లా కుమారుడైన మీకాయాను శీఘ్రంగా రప్పించమని ఆజ్ఞ ఇచ్చెను. ఇశ్రాయేల్ రాజును యోధా రాజును యెహోషాపాతు సోమ్రోన్లో ఆ ఊరు గవ్వని ముందర బయలునందు తమ వస్త్రములు ధరించుకుని తమ సింహాసనం మీద కూర్చుని ఉండగా ప్రవక్తలందరూ వారి ముందర ప్రవచించుచుండిరి. అప్పుడు
కెనయ కుమారుడైన సిద్కియా ఇనుప కొమ్మలు చేయించుకొని సిరియనులు నిర్మూలమగు వరకు వాటితో వారిని నీవు పొడిచెదవని యెహోవా సెలవిచ్చుచున్నాడని ప్రకటించిరి. ప్రవక్తలందరూ ఆ ప్రకారంగానే ప్రవచించుచు యెహోవా రామోత్గిలాతు రాజు చేతికి అప్పగించుదురు, దాని మీదకు పోయి జయముందురు. అంటే ఎన్ని రకాలుగా చెప్పినా కూడా జయం పొందుతావు అనేది చెప్తున్నారు తప్ప ఈ విధంగా నువ్వు వెళితే పాడైపోతావని సత్యం దేవుడు పలికింది, దేవుడు పలికినట్టుగా చెప్పేది మరి అక్క యెహోవా ప్రవక్త చెబుతున్నటువంటి మీకాయా అనే మాటను పట్టించుకోవట్లేదు. అలా వీళ్ళు ఏం చేశారు అని అంటే ఇంకా గట్టిగా మాట్లాడేసరికి ఇదంతా మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత మీరు చదవండి, మీకు అర్థమవుతుంది. ఇంకా ఎక్కువగా 23వ వచనం, అప్పుడు కెనయ కుమారుడైన సిద్కియా దగ్గరకు వచ్చి మీకాయను చెంప మీద కొట్టి, నీతో మాట్లాడుటకు యెహోవా ఆత్మ నా యొద్ద నుండి ఏ మార్గము పోయినండి. ఇక్కడ కెనాయ కుమారుడైనటువంటి సిద్కియా దగ్గరకు వచ్చి మీకాయను చెంప మీద కొట్టాడు. ఇప్పుడు ఈ మీకాయ ఎవరు? యెహోవా ప్రవక్త. ఈ ప్రవక్తను పిలిపించింది ఎవరు? యెహోషాపాతు. ఇప్పుడు యెహోషాపాతు ముందు దేవుని ప్రవక్తను చెంప మీద కొడితే మరి యెహోషాపాతు ఏం చేయాలి? అడ్డుకోవాలి. నువ్వు చేస్తుంది తప్పు అని ఖండించేటటువంటి స్థితి ఆయన కలిగి ఉండాలి. కానీ అలా కలిగి ఉండకుండా మౌనముగానే ఉన్నాడు. ఎందుకనంటే దేవుడు తనకిచ్చినటువంటి ఆతిథ్యతను కోల్పోతున్నాడు. అలా చదువుకుంటూ వెళ్ళిపోతే 19వ అధ్యాయం 4వ వచనం తర్వాత ఇదంతా మనము ఇలా చదువుకుంటూ వెళ్ళిపోతే ఇక్కడ ఆహాబు ఏం చెప్తాడు అని అంటే, మీరు తర్వాత చదువుకోండి, మీకు అర్థమవుతుంది, స్టోరీ చెప్పేస్తున్నాను. ఆహాబు ఏం చెప్తాడని అంటే, మనం యుద్ధానికి వెళ్ళిపోతే నేను మారువేషంలో వస్తాను. ఎవరు? ఆహాబు. నేను మారువేషంలో వస్తాను, నువ్వు మాత్రం నువ్వు ఎలాగున్నావో అలాగే రా అని యెహోషాపాతుతో చెబితే యెహోషాపాతు తెంగరోళ్ళలాగా ఆ సైన్యాన్ని తీసుకుని బయలుదేరారు. ఎప్పుడైతే బయలుదేరారో ఇశ్రాయేల్ రాజు మారువేషంలో ఉన్నాడు, యోధా రాజు యెహోషాపాతు నార్మల్గా ఉన్నాడు. ఇప్పుడు ఈయనే ఇశ్రాయేల్ రాజు అనుకుని తరుముతా ఉంటే ఈయన కంగారు వచ్చి పరుగున మరి వచ్చేస్తాడు. అప్పుడు దేవుడు ఎవరిని కాపాడుతాడు అని అంటే ఈ యెహోషాపాతును కాపాడుతాడు. ఆహాబు ఎవడో తెలియకుండా విల్లెక్కి పెట్టి బాణం వేస్తే పొరపాటున వచ్చి ఆహాబుకు తగులుతుంది, ఆహాబు చచ్చిపోతాడు. మీకాయ చెప్పినట్టుగా ఆ యుద్ధంలో ఆహాబు చనిపోతాడు. చనిపోయిన తర్వాత ఇక్కడ యెహోషాపాతు పరుగున వస్తాడు. ఒకసారి చూద్దాం. 18వ అధ్యాయము 31వ వచనం. కాగా యెహోషాపాతు కనబడుట తోడనే రథాధిపతులు అతడు ఇశ్రాయేల్ రాజు అనుకుని యుద్ధము చేయుటకు అతన్ని చుట్టుకొనరు. కానీ యెహోషాపాతు మొర్రపెట్టినందున యెహోవా అతనికి సహాయం చేశాడు. అంటే అతనితో వెళ్ళటమే పొరపాటు, కానీ వెళ్ళిన తర్వాత ఇతనే ఇశ్రాయేల్ రాజు అనుకుని అతను చుట్టుముట్టేస్తే అక్కడ కూడా ఏం చేశాడంటే దేవునికి ప్రార్థన చేశాడు. ఆ చేసినటువంటి ప్రార్థన బట్టి దేవుడు ఏం చేశాడు? సహాయం చేసి వాళ్ళ నుంచి విడిపించి ప్రాణాలతో యోధా రాజ్యానికి పరుగున వచ్చేసిన తర్వాత మరలా ఈయన తప్పు తెలుసుకున్నాడు. 19వ అధ్యాయం 1వ వచనము, యోధా రాజైన యెహోషాపాతు ఏ అపాయమును చెందకుండా యెరూషలేమునందుండు తన రగునకు క్షేమంగా తిరిగొచ్చిన తర్వాత దీర్ఘదర్శి హనాని కుమారునకు యెహూ అతన్ని ఎదుర్కొనబోయి రాజు అయిన యెహోషాపాతునకు ఎలాగూ ప్రకటన చేసెను, నీవు భక్తిహీనులకు సహాయము చేసి నీవు యెహోవా శత్రువులకు స్నేహితుడు అవుతావు కదా. నువ్వు ప్రారంభంలో ఎలా ఉన్నావు? నువ్వు ప్రారంభంలో యెహోషాపాతు ఎలా ఉన్నావు? నీవు భక్తిహీనులకు సహాయం చేసి దేవుని గురించి చెప్పినటువంటి నీవు ఇప్పుడు ఏం చేసావో తెలుసా? యెహోవా శత్రువు ఎవడు? ఆహాబు. ఆ కుటుంబస్తులకు నీవు స్నేహితుడు అయితివి కదా. అందువలన యెహోవా సన్నిధి నుండి కోపము నీ మీదికి వచ్చును. అయితే దేశములో నుండి నీవు దేవతా స్తంభములను తీసివేసి దేవుని యొద్ద విచారణ చేయుటకు నీవు మనసు నిలుపుకొని ఉన్నావు. నీ యందు మంచి క్రియలు కనబడుతున్నవి అని దేవుడు మరొక అవకాశం ఇచ్చాడు. ఎవరికి? యెహోషాపాతుకి. ఎందుకు ఇచ్చాడు?
తనలో ఉన్నటువంటి మంచితనాన్ని బట్టి అవకాశం ఇచ్చాడు. మరలా తిరిగి ఏం చేశాడు? ఈ 4వ వచనంలో, యెహోషాపాతు యెరూషలేములో నివాసం చేయొచ్చు బెయేర్షెబా నుండి ఎఫ్రాయిము మన్యము వరకు జనుల మధ్యను సంచరించుచు వారి పితరుల దేవుడైన యెహోవా వైపునకు వారిని మళ్ళించెను. మరలా తిరిగి తను ప్రారంభించినటువంటి పని మరలా తిరిగి పునర్ప్రారంభించి అక్కడ ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా మరలా ఎవరి వైపు తిప్పాడు? దేవుని వైపు మళ్ళించాడు. మరలా తిరిగి తన పనిని కొనసాగించాడు. 5వ వచనంలో, మరియు అతడు ఆయా పట్టణములలో అనగా దేశమందు యోధావారున్న బురుజులు గల పట్టణములన్నిటిలో న్యాయాధిపతులను నిర్ణయించి వారికి ఇలాగ ఆజ్ఞాపించెను, మీరు యెహోవా నియమమును బట్టే కానీ మనుషుల నియమమును బట్టి తీర్పవలసిన వారు కారు. మీరు మనుషుల్లో న్యాయాధిపతులు న్యాయస్థానాలను ఏర్పాటు చేసి మీరు మనుషులు డబ్బు ఉన్నటువంటి వారికి ఒకలాగా, డబ్బు లేని వాళ్ళకి ఒకలాగా తీర్పు తీర్చకూడదు. వాళ్ళని నియమ నిబంధనలన్నీ కూడా విచారణ చేసి మీరు తీర్పు తీర్చాలని ఒక ఖండితమైనటువంటి ఆజ్ఞ వాళ్ళకి ఇచ్చాడు. అలా ఇస్తూ ఎన్నో ఉన్నతమైనటువంటి సంక్షేమ కార్యక్రమాలు చేస్తూ 20వ అధ్యాయంలో ఇక్కడ ఇది అయిన తర్వాత మోయాబీలు, అమ్మోనీలు, మోమోనీయులు కొందరు దండెత్తి యెహోషాపాతు మీదకి వచ్చిరి. అంతలో కొందరు వచ్చి సముద్రపు ఆవల నుండి సిరియన్ల తట్టు గొప్ప సైన్యం ఒకటి నీ మీదకి వచ్చిన్నది, చిత్తగించుము. వారు ఆషోనో తామారు అనే ఎన్గొదిలో ఉన్నారని యెహోషాపాతుకు చెప్పారు. ఇది వీళ్ళు పలాని ప్రాంతంలో ఉన్నారని చెప్తే అందుకు యెహోషాపాతు భయపడి యెహోవా యొద్ద విచారించుటకు మనసు నిలుపుకొని ఏం చేశాడు? ఈయన యోదాయందంతటా ఉపవాస దినము ఆచరింపవాలని చాటించాడు. ఒకసారి మనం ఆలోచన చేస్తే యెహోషాపాతు దగ్గర ఎంతమంది సైన్యం ఉన్నారు? ఇందాక చెప్పాను, 11 లక్షల మంది సైన్యం ఉన్నారు. 11 లక్షల సైన్యం ఉంటే అంత ధైర్యంగా ఉండొచ్చు, కానీ దేవునికి భయపడి దేవుని దగ్గర విచారణ చేస్తుంది. నాకు 11 లక్షల మంది సైన్యం ఉన్నా వాళ్ళ వేస్ట్. ఎందుకంటే మనుషుల సహాయం వ్యర్థం. వాళ్ళని ఎవరు నడిపించాలని అంటే దేవుడే నడిపించాలి అని దేవుణ్ణి ప్రార్థించాడు. దేవా నీవే దిక్కు అంటున్నాడు. 12వ వచనం, మా దేవా నీవు వారికి తీర్పు తీర్చవా? మా మీదికి వచ్చు ఈ గొప్ప సైన్యముతో యుద్ధము చేయుటకును మాకు శక్తి చాలదు, ఏమి చేయుటకు మాకు తోచదు, నీవే మాకు దిక్కని ప్రార్థన చేస్తే, దేవా నీవే నాకు దిక్కని ప్రార్థన చేస్తే 15వ వచనం, యోధావారులారా, యెరూషలేము కాపురస్తులారా, యెహోషాపాతు రాజా మీరందరూ ఆలకించుడి. యెహోవా సెలవిచ్చిందేమనగా, ఈ గొప్ప సైన్యమునకు మీరు భయపడకుడి, జడియకుడి. ఈ యుద్ధము మీరు కాదు, దేవుడే జరిగిస్తాడు అని విజయాన్ని వాళ్ళకి ఇచ్చాడు. 18వ వచనంలో, అప్పుడు యెహోషాపాతు సాష్టాంగ నమస్కారం చేసెను. యోధావారును యెరూషలేము కాపురస్తులు యెహోవా సన్నిధిని సాగిలపడి నమస్కరించారు. ఎప్పుడైతే దేవుడు విజయాన్ని ఇచ్చాడో ఈ యెహోషాపాతు సాష్టాంగ నమస్కారం చేశాడు. మన దేవుడి సన్నిధిలో మోకరించడానికి 100 సార్లు ఆలోచన చేస్తాం, నేను మోకరించేదాన్ని. కానీ ఒక రాజుగా ఉన్నటువంటి యెహోషాపాతు, 11 లక్షల మంది సైన్యాన్ని కలిగి ఉన్నటువంటి యెహోషాపాతు దేవుని సన్నిధిలో మోకాళ్ళుని సాష్టాంగ నమస్కారం చేసి దేవునికి విధేయత కలిగి జీవించాడు. ప్రారంభంలో యెహోవా ఆయనకు తోడుకున్నాడు, ఉన్నత కార్యక్రమాలు జరిగించాడు. దేవుడు తోడుకున్నాడు. ఎప్పుడైతే లోక స్నేహం, లోక సంబంధమైనటువంటి ఆలోచనతో ఉన్నటువంటి ఆహాబుతో ఎప్పుడైతే వియ్యమందుకున్నాడో, అతనితో కలిసినప్పుడు అప్పటి వరకు ఆయన నడిచినటువంటి మార్గం ఒకలాగా ఉంది. ఎప్పుడైతే చెడు లక్షణాలు, చెడు అలవాట్లు ఉన్నటువంటి వారితో స్నేహం చేశాడో మార్గం తప్పిపోయాడు. దేవుడు మరలా మలుపు తిప్పాడు, మరలా తిరిగి వచ్చాడు, మరలా సువార్తను ప్రకటించాడు, మరలా న్యాయస్థానాలను ఏర్పాటు చేశాడు, మరలా యుద్ధానికి వస్తే దేవుణ్ణి ప్రార్థించాడు. దేవుని సన్నిధిలో నీవే దిక్కు దేవా అన్నాడు. దేవుడు విజయాన్ని ఇచ్చాడు. మరి సాష్టాంగ నమస్కారం చేశాడు. మరి తర్వాత మరలా ఏం చేశాడనంటే మరలా తప్పుడు మార్గంలోకి వెళ్ళిపోయాడు. 20వ అధ్యాయము 34వ వచనం, యెహోషాపాతు చేసినటువంటి కార్యములన్నింటినీ గురించి హనానీ కుమారుడైన యెహూ రచించినటువంటి గ్రంథమందు వ్రాయబడి ఉన్నవి.
ఈ యెహూ పేరు ఇశ్రాయేల్ రాజుల గ్రంథమందు కనబడుచున్నది. ఇది అయిన తర్వాత యోధా రాజైన యెహోషాపాతు మిక్కిలి దుర్మార్గంగా ప్రవర్తించిన ఇశ్రాయేల్ రాజైన అహజ్యాతో స్నేహం చేశాడు. అత్యంత దుర్మార్గంగా ప్రవర్తించిన అహాబు చచ్చిపోయాడు, తర్వాత అహజ్య వచ్చాడు. ఇటువంటి దుర్మార్గంగా ప్రవర్తించినటువంటి అహజ్యతో స్నేహం చేశాడు. తర్షీషునకు పోదగిన వాడలు చేయింపవాలని యెహోషాపాతు అతనితో స్నేహము చేయగా వారు ఎసోన్ గోబేరులో ఆ వాడలను చేయించిరి. అప్పుడు మారేషా వాడును దోదావాహు కుమారునగు ఎలియెజరు, నీవు అహజ్యతో స్నేహం చేసుకొంటివి గనుక యెహోవా నీ పనులను భంగము చేయనని యెహోషాపాతు మీద ప్రవచనం ఒకటి చెప్పెను. ఆ వాడలు తర్షీషునకు వెళ్ళజాలకుండా బద్దలైపోయినాయి. ఎప్పుడైతే దుర్మార్గులతో, లోక సంబంధమైన ఆలోచనలతో ఉన్న వారితో స్నేహం ఎప్పుడైతే చేస్తామో దేవుడు మన పనులకు భంగం కలిగిస్తాడు. ఇక్కడ యెహోషాపాతు కూడా అలానే చేశాడు. తర్షీషుకు వెళ్ళేటటువంటి ఆ ఓడలు ఏవైతే కావాలని స్నేహం చేశాడో ఆ ఓడలు రెండుగా పగలగొట్టేశాడు. దేవుడు పగలగొట్టేశాడు. ఆ తర్వాత ఏమైందని అంటే 21వ వచనం, యెహోషాపాతు తన పితరులతో కూడా నిద్రించి తన పితరుల చెంతను దావీదు పురమందు పాతిపెట్టబడెను. అతని కుమారుడైన యెహోరాము అతనికి బదులుగా రాజయ్యాడు. ఇప్పుడు చెప్పండి, కార్యారంభము కంటే కార్యాంతం మేలు. ఆరంభంలో ఎలా ఉన్నాడు? బాగున్నాడు. ప్రారంభంలో బాప్తిసం తీసుకున్న కొత్తలో ఎలా ఉంటుంది మనకి? మన భక్తిని చూస్తే అవక్కైపోతారు. ఇలా భక్తి, ఎంత భక్తి, ప్రార్థన అంటే, కూడికంటే, ఆరాధన అంటే ప్రారంభంలో బాగుంటాం. రోజులు గడిచే కొద్దీ భక్తి ఏమవుతుంది? తగ్గిపోద్ది. ఇంకా రోజులు గడిచే కొద్దీ వెళ్దామని అనుకుంటాం. బాప్తిసం తీసుకున్న కొత్తలో ప్రారంభ ప్రార్థన కంటే ముందుంటాం. సీనియారిటీ వచ్చేసరికి వాక్యం అయిపోయిన తర్వాత కానుకేయడానికి వస్తాం. ఇక్కడ యెహోషాపాతు కూడా ప్రారంభంలో బాగున్నాడు. దేవుడు హెచ్చరించాడు, గద్దించాడు. తిరిగి మరలా తన వైపు తెచ్చుకున్నాడు. మరలా తిరిగి పన్ను ప్రారంభించాడు. మరలా తిరిగి ఎక్కడికి వెళ్ళిపోయాడు? దుష్టులతో సహవాసం ఎంత ప్రమాదం. ఎందుకంటే 6 నెలల సహవాసం చేస్తే 6 వీరైపోతారు. కాబట్టి మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. మనము దేవుణ్ణి ఎరిగినటువంటి వారితో, దేవుని మందిరానికి రానటువంటి వారితో సహవాసం ఉంటే, మీరు కూడా చూడండి, మీరు కొద్దిగా వస్తున్నారు, చాలా సంతోషం, మిమ్మల్ని బట్టి చాలా సంతోషిస్తాను నేను. మీరు కూడా వాళ్ళతో మాట్లాడారనుకోండి, మిమ్మల్ని కూడా రానివ్వరు. జాగ్రత్త చూసుకోండి. అంటే మాట్లాడొద్దని నేను చెప్పను. అటువంటి వారితో సహవాసం కలిగి ఉంటే వెళ్దాంలే పిన్ని అంటారు, అంతే, ఇంకా అయిపోతుంది. సర్లే వచ్చేవారం చూద్దాం. మనం ఏదైనా సరే మనం వాడుకున్నది వాడుకంటే ప్రతి దినము జరిగిస్తున్నది ఒక్కరోజు గ్యాప్ ఇచ్చి చూడండి, ఆటోమేటిక్గా క్రమం తప్పిపోద్ది. కాబట్టి ఇక్కడ కార్యారంభము కంటే కార్యాంతము మేలు. ఒకసారి చూద్దాం. ఆ మాట మనకు తెలుసు, అది వద్దులే. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం 11వ వచనం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము 11వ వచనం. ఇదిగోండి, ఈ సంగతులన్నీ కూడా, మనం ఇప్పుడు ఉన్నటువంటి సంగతులన్నీ కూడా ఎలా ఉన్నాయి? దుష్టాంతములుగా ఉన్నాయి. వారికి సంభవించి యుగాంతమందున్న మనకు బుద్ధి కలుగుటకై వ్రాయబడిను. తాను నిలుచుచున్నానని తలంచుకొనివాడు పడకుండునట్లు జాగ్రత్తగా చూచుకొనవలెను. అంటే నేను దేవునిలో ఉన్నాను, విశ్వాసంలో ఉన్నాను అని అనుకున్నటువంటి వాడు ఎలా ఉండాలి? పడిపోకుండా జాగ్రత్తగా చూసుకోవాలి. ఇప్పుడు నేను విశ్వాసంలో ఉన్నాను, పడిపోకుండా జాగ్రత్తగా చూసుకోవాలి. విశ్వాసంలోంచి ఎప్పుడు పడిపోతాం? యెహోషాపాతు ఎప్పుడు పడిపోయాడు? తను దేవుని మీద ఆధారపడినంత సేపు బాగున్నాడు. ఎప్పుడైతే మరి ఈ యొక్క అహాబుతో వియ్యమందాడు, స్నేహం మొదలెట్టాడో ఆత్మీయ స్థితి పతనమైపోయింది. అయినప్పటికీ మరి యెహోషాపాతు యొక్క క్రియలను చూసి దేవుడు ఏం చేశాడు? తప్పించాడు. మరలా తిరిగి యోధా పట్టణానికి పంపించాడు. అప్పుడు చాలా బుద్ధి తెచ్చుకుని మరలా సువార్తను ప్రకటించాడు. ఉన్న న్యాయస్థానాలను ఏర్పాటు చేశాడు, సువార్తను ప్రకటించాడు.
మరలా ఏం చేశాడు? ఆహాబు చనిపోయాడు కదా, ఆహాబు తర్వాత వచ్చినటువంటి అహజ్యతో స్నేహం చేశాడు. ఎందుకు స్నేహం చేశాడు? ఈ లోక సంబంధమైన వ్యాపారం ఏంటది? వాడలు తర్సిస్సుకు వెళ్ళేటటువంటి వాడల ద్వారా వ్యాపారం చేయాలనుకున్నాడు. ఆ వాడలు రెండింటి కింద పగలగొట్టేశాడు దేవుడు. చివరికి మరణించాడు. కాబట్టి కార్యారంభము కంటే కార్యాంతం మేలు. ఇంకా మనం బాగా గుర్తుపెట్టుకోవాల్సింది ఇప్పుడు మనం చదివినటువంటి మాట, తను నిలుచున్నానని తలంచుకునేవాడు పడకుండానట్లు జాగ్రత్తగా చూసుకోవాలి. నేను నా విశ్వాసంలోంచి పడిపోకూడదు అనేటటువంటి జాగ్రత్తగా మనము చూసుకోవాలి. జాగ్రత్త ఎప్పుడు వస్తుంది? వస్తువు యొక్క విలువ తెలిసినప్పుడు. వస్తువుని ఎప్పుడు జాగ్రత్త చేస్తాం? మీకు రోల్డ్ గోల్డ్ చైన్ ఇచ్చామనుకోండి, బీరువాలో దాస్తారా? మామూలు ఎక్కడ పడితే అక్కడ పెట్టేస్తారా? ఎక్కడ పడితే అక్కడ పెట్టేస్తారు. అదే గోల్డ్ చైన్ ఇస్తే భద్రం, లోపల లాకర్లో పెడతారు. దానికి దీనికి తేడా ఏంటి? ఇది విలువైంది. ఇప్పుడు ఈ విలువ తెలిసినప్పుడు ఇది పడిపోకుండా, దొంగలు పట్టుకెళ్ళిపోకుండా, మిస్ అయిపోకుండా ఏం చేస్తున్నాం? జాగ్రత్త పడుతున్నాం. ఇప్పుడు మన ఆత్మీయ జీవితం కూడా ఎలాంటిది? చాలా విలువైంది. ఇప్పుడు ఆత్మీయ జీవితంలో కూడా పడిపోకుండా ఉండాలి అని అంటే మనం చేసే స్నేహం, మనం మాట్లాడే మాట, మనం తిరిగే మరి యొక్క ఆ స్నేహాలు ఏవైతే ఉన్నాయో అవి ఎవరికి నచ్చినట్టుగా ఉండాలి అని అంటే దేవునికి నచ్చినట్టుగా ఉండాలి. ఈ యెహోషాపాతు జీవితం నుంచి మనం నేర్చుకోవాల్సింది నిలుచున్నాను అనుకున్నటువంటి మనం పడిపోకుండా జాగ్రత్తగా చూసుకోవాలి. ఎప్పటికైనా అలాంటి పరిస్థితుల్లో ఉంటే కనుక ఈ మాటలు బట్టి మనకు ఆత్మ జీవితాన్ని, తండ్రి ఒకవేళ నేను ఆ విధంగా పడిపోయానేమో, ఒకసారి మరలా తిరిగి నాకు మరలా నూతన జీవితాన్ని నాకు అనుగ్రహించు, చేసినటువంటి పొరపాట్లను క్షమించని అడిగితే దేవుడు ఖచ్చితంగా మరి యెహోషాపాతు ప్రమాదంలో ఉన్నప్పుడు ఎలాగైతే తప్పించి మరి తన మార్గంలోనికి తీసుకొచ్చాడో అదేవిధంగా దేవుడు మనలను కూడా అటువంటి పరిస్థితుల్లోంచి మంచి మార్గంలోనికి తీసుకొస్తాడని తెలియజేస్తూ ఈ మాటలు ముగిస్తూ ఉన్నాను. దేవుడి మాటలు మన వినికిడిలో ఫలింపచేయను.